కుటుంబంగా తరలివచ్చి మొక్కుబడులు చెల్లించుకుంటారు. గర్భాలయంలో ముగ్ధ మనోహర పాలరాతి శిల్పంగా జగజ్జనని మాధవేశ్వరి గోచరమవుతుంది. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి, అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి, ఆది పరాశక్తి పాలయ మాం, ఆది పరాశక్తి పాలయ మాం. ఇదే లోగిలిలో పలు దేవతల సమాహారం మధ్య మాధవేశ్వరీదేవి ప్రధాన ప్రతిమ నెలకొని ఉంటుంది. అమ్మా శరణు అంటే నేనున్నాను అంటూ తన భక్తులకు భరోసానిచ్చే వరాల సిరి మాధవేశ్వరి. అందుకే భక్తులు సభక్తికంగా అమ్మ చెంత ప్రణమిల్లుతారు. సర్వదా తమకు అండదండల్ని అందించమంటూ శరణు వేడతారు. సింధూరవర్ణ శోభితంగా జగజ్జేయమానంగా శంకరీదేవి ఇక్కడ దర్శనమిస్తుంది. అమ్మవారికి ఎడమవైపు నల్లరాతితో మల్చిన శక్తిమాత విగ్రహం భాసిల్లుతోంది. కుడివైపు గోమాత ప్రతిమ, పవనసుత హనుమాన్మూర్తి తేజరిల్లుతున్నాయి. ఓం ఆంజనేయాయ నమః, ఓం ఆంజనేయాయ నమః, ఓం ఆంజనేయాయ నమః. ఈ ఆలయంలో గోడపై సతీదేవిని భుజంపై ఉంచుకున్న ప్రళయరుద్రుని ఆకృతి భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. విష్ణుమూర్తి సతీదేవి శరీరాన్ని ఖండాలుగా చేయడానికి తన చక్రాయుధాన్ని ప్రయోగిస్తాడు. ఇలా ఖండాలైన శరీర భాగాలు, ఆమె ఆభరణాలు పడిన ప్రదేశాలు శక్తిపీఠాలయ్యాయి. నూతన వధూవరులు పసుపు బట్టలతో ఈ క్షేత్రాన్ని సందర్శించడం అనాదిగా వస్తోన్న ఆనవాయితీ. ఉత్తర భారతంలో నూతన వధూవరులు ఈ క్షేత్రానికి విచ్చేసి తమ మొక్కు తీర్చుకోవడం ఇక్కడ పరిపాటి. తమ భావి జీవితం ఆనందనందనవనంలా గుబాళించాలని, పిల్లా పాపలతో కలకాలం సంతోషమయ జీవనం తమకందాలని, అందుకు అమ్మ కృప కావాలని ఇక్కడకు నూతన వధూవరులు విచ్చేస్తారు. మాధవేశ్వరీదేవి శుభ ఆశీస్సుల్ని అందుకుంటారు. దంపతులకు సంతానం కలిగిన పిమ్మట పిల్లలకు తలనీలాలు ఇక్కడే సమర్పిస్తారు. తలనీలాలు, అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు, వధూవరుల మొక్కుబడులతో ప్రయాగ మాధవేశ్వరి సన్నిధి ప్రతినిత్యం కిటకిటలాడుతుంటుంది. విశేషించి ప్రతి సోమ, శుక్రవారాల్లోనైతే భక్తులు ఈ క్షేత్రానికి అసంఖ్యాకంగా విచ్చేస్తారు. శ్రీదేవి శరన్నవరాత్రుల్ని ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు ఇక్కడ అంగరంగ వైభోగంగా నిర్వహిస్తారు.